Hi viewers, please do watch, share, subscribe to my channel. I'm Dr. Kavita. For more interesting updates, please do subscribe to my channel. Medical students, today I'm going to tell you about what is supplemental oxygen therapy. Supplemental oxygen therapy, also known as simply as oxygen therapy, is a medical treatment that provides extra oxygen to people who cannot get enough oxygen naturally through normal breathing. It helps maintain adequate oxygen levels in the blood to support vital cellular functions and organ health. సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీనే ఆక్సిజన్ థెరపీ అంటారు. ఇట్ ఈస్ అ మెడికల్ ట్రీట్మెంట్. ఏంటంటే ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇస్తుంది. దానివల్ల న్యాచురల్గా నార్మల్ బ్రీదింగ్ ద్వారా ఆక్సిజన్ తీసుకోలేని వాళ్ళు అడిక్వేట్ ఆక్సిజన్ బాడీలోకి లంగ్స్లోకి వెళ్ళలేని వాళ్ళకి ఎక్స్ట్రా ఆక్సిజన్ హెల్ప్ అవుతుంది. దానివల్ల అడిక్వేట్ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయ్యి బ్లడ్లో వైటల్ సెల్యులర్ ఫంక్షన్స్కి ఆర్గన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. కీ డీటెయిల్స్ అబౌట్ సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ ఇంక్లూడ్ పర్పస్. ఇట్ ఈస్ యూస్ టు ట్రీట్ ఆర్ ప్రివెంట్ హైపాక్సీమియా, లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ caused by conditions such as chronic obstructive pulmonary disease, pneumonia, cystic fibrosis, emphysema, sleep apnea, and other lung or respiratory disorders. It may also be used temporarily in acute cases like COVID-19, carbon monoxide poisoning, or during anesthesia. People living or traveling to high altitude areas may require it due to lower oxygen levels in the environment. సో పర్పస్ ఏంటి? హైపాక్సీమియాని ట్రీట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి. అంటే లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సపోజ్ ఇన్ కండిషన్స్ లైక్ సిఓపిడిలో, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో, న్యూమోనియాలో, సిస్టిక్ ఫైబ్రోసిస్లో, ఎంఫసీమాలో, స్లీప్ యాప్నియాలో, కొన్ని లంగ్ అండ్ రెస్పిరేటరీ డిసార్డర్స్లో లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్స్ వల్ల హైపాక్సీమియా అంటారు. సో అప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ మే ఆల్సో బీ యూస్డ్ టెంపరరీ ఇన్ అక్యూట్ కేసెస్ లైక్ COVID-19, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఆర్ డ్యూరింగ్ ఎనస్థీషియా. కోవిడ్ అప్పుడు చూసాం కదా, వెంటనే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇచ్చేవాళ్ళం ఇనీషియల్గా. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా సప్లిమెంటల్ ఆక్సిజన్ హెల్ప్ అవుతుంది. పీపుల్ లివింగ్ ఆర్ ట్రావెలింగ్ టు హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి వెళ్ళడం కానీ, లేకపోతే అక్కడ కొండల మీద ఉండే వాళ్ళకి కానీ, సో లోయర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఆ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఏరియాస్లో సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ అనేది అవసరం. How it works? Oxygen therapy increases the oxygen concentration in the air a person breathes. Normal air contains about 21% oxygen, but therapy can provide up to 100% oxygen. This supplemental oxygen is delivered using devices such as nasal cannulas, which are small tubes placed in the nostrils, or face masks, or oxygen tents, or mechanical means like ventilators or hyperbaric chambers. ఇది ఎలా పనిచేస్తుంది? ఆక్సిజన్ థెరపీ అనేది ఇట్ ఇంక్రీసెస్ ద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఎయిర్ ఎ పర్సన్ బ్రీత్స్. ఒక పర్సన్ ఎవరైతే ఊపిరి పీల్చుకుంటున్నాడో ఈ ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట నార్మల్ ఎయిర్ కంటే. నార్మల్ ఎయిర్లో 21% ఆక్సిజనే ఉంటుంది, కానీ థెరపీలో 100% వరకు ఆక్సిజన్ ఇవ్వచ్చు. ఎలాగిస్తాము? నాసల్ క్యాన్యులాస్, ఫేస్ మాస్క్, ఆక్సిజన్ టెంట్స్, లేదా మెకానికల్ వెంటిలేషన్ ఆర్ హైపర్బారిక్ ఛాంబర్స్ ద్వారా ఇస్తాం. Indications for use. Healthcare providers determine the need through tests like ABG, arterial blood gas measurements, or pulse oximetry, which measures oxygen saturation in the blood. Levels below about 88 to 92% saturation or arterial oxygen pressure below 60 millimeters of mercury typically indicate the need for supplemental oxygen. ఇండికేషన్స్ ఏంటంటే, ఏబీజీ చేసినప్పుడు హైపాక్సీమియా ఉంది, SpO2 చూసినప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది, అప్పుడు మనం ఇస్తాం. లెవెల్స్ బిలో అబౌట్ 88 to 92%, 95%, 92%, 93%, 94% ప్లస్ సిమ్టమ్స్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉందంటే వెంటనే ఆక్సిజన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఆర్ ఆర్టీరియల్ ఆక్సిజన్ ప్రెషర్ బిలో 60 millimeters ఆఫ్ మర్క్యూరీ. ఆర్టరీస్లో ఉన్న ఆక్సిజన్ని మెజర్ చేసినప్పుడు అది లెస్ దాన్ 60 millimeters ఆఫ్ మర్క్యూరీ ఉంటే దెన్ దోస్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ సప్లిమెంటల్ ఆక్సిజన్. బెనిఫిట్స్. ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఎనర్జీ లెవెల్స్, రెడ్యూస్ ఫెటిగ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ప్రొటెక్ట్ వైటల్ ఆర్గన్స్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ, మూడ్ అండ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ సర్వైవల్ ఇన్ క్రానిక్ హైపాక్సీమియా పేషెంట్స్. ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎందుకంటే ఆక్సిజన్ ఉంటేనే ఏటీపీ ప్రొడక్షన్ జరుగుద్ది బాడీలో, ప్లస్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. రెడ్యూసెస్ ఫెటిగ్, మసిల్ ఫెటిగ్ ఏమన్నా ఉన్నా సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీలో అది రిలీవ్ అవుతుంది. ఎందుకంటే
ఆక్సిజన్ బ్లడ్లో సరిగ్గా లేక లంగ్స్ మీద ఇంపాక్ట్ అయ్యి రెస్పిరేటరీ మసిల్ ఫెటిగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ రెస్పిరేటరీ మసిల్ ఫెటిగ్ అనేది ఇంకా దానివల్ల ఎంత ట్రై చేసినా బ్రీదింగ్కి వాడికి సరిగ్గా ఆక్సిజన్ అందక ఇంకా హైపర్ ఎగ్జైటేషన్ అయిపోతాడు, హైపర్ వెంటిలేషన్ చేసుకుంటాడు. దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చుకోవాలి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటే వెంటనే మనం సాచురేషన్ చెక్ చేయడం, సాచురేషన్స్ నార్మల్గా ఉన్నాయా అబ్నార్మల్గా ఉన్నాయా చూసుకోవడం, దాన్ని బట్టి ఆక్సిజన్ ఇచ్చుకోవడం. ప్రొటెక్ట్ వైటల్ ఆర్గన్స్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్కి సరి అయిన ఆక్సిజన్, ఆర్టీరియల్ ఆక్సిజన్ వెళ్తేనే మన బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ పనిచేస్తాయి. బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి కంటిన్యూస్గా బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్లో ఎప్పుడైతే సరి అయిన ఆక్సిజన్ వెళ్ళదో అవి డీజనరేషన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో దానికి టు ప్రొటెక్ట్ ద వైటల్ ఆర్గన్స్ సమ్టైమ్స్ పేషెంట్స్ మే నీడ్ సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ. అండ్ ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీప్ యాప్నియాలో సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ ఈజ్ అ మస్ట్. నెక్స్ట్ ఇంప్రూవ్స్ మూడ్. అంటే కొంతమందిలో చాలా డల్గా ఉంటారు, కొంచెం సేపు ఆక్సిజన్ తీసుకుంటే బాగుంటారు. సపోజ్ సిఓపిడి పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉండదు యూజువల్గా, ఎందుకంటే 92% మెయింటైన్ అవుతారు ఆక్సిజన్ సాచురేషన్తో. కానీ ఒక్కోసారి ఎస్ఓబితో వస్తారు. సో అలాంటి వాళ్ళకి మనం కొంచెం సేపు ఆక్సిజన్ ఇస్తే వాళ్ళు సపోర్టివ్ మనం తర్వాత మన ఇన్హలేషన్, నెబులైజర్స్, లేకపోతే మెడిసిన్స్, స్టెరాయిడ్స్ అన్నీ మనం ట్రై చేశాక వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ వాళ్ళ మూడ్ బెటర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఓకే, నాకు ఆయాసం వచ్చినప్పుడు కొంచెం సేపు ఆక్సిజన్ పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే నెబులైజేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది, నా సాచురేషన్ ఇంతే ఉంటుంది, సో నేను అంతగా కంగారు పడక్కర్లేదు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ ఇంప్రూవ్స్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ మనం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి వైటల్ డెత్ వచ్చేస్తుంది, ఆర్గన్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. ఇట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ సర్వైవల్ ఇన్ క్రానిక్ హైపోక్సీమియా పేషెంట్స్. క్రానిక్ హైపోక్సీమియా పేషెంట్స్ ఉంటారు, అంటే క్రానిక్ సిఓపిడి, క్రానిక్ ఆస్మా, క్రానిక్ లంగ్ ఆర్ రెస్పిరేటరీ డిసీజెస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ క్రానిక్ అయిపోతుంది, ఎంఫసీమా, న్యూమోనియా, రికరెంట్ ఎంఫసీమా, రికరెంట్ న్యూమోనియా వస్తుంది, లంగ్ ఫంక్షన్ తగ్గిపోద్ది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ప్రొలాంగ్డ్గా క్రానిక్ పేషెంట్ అతను. సో వాళ్ళందరిలో క్రానిక్ హైపోక్సీమియా ఉంటుంది. సో వీళ్ళందరిలో కూడా ఇట్ ఇంప్రూవ్స్ సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ, ఇంక్రీజెస్ సర్వైవల్. రిస్క్ ఆర్ కాషన్స్. Risk or cautions. Overuse or excessive oxygen concentration can cause oxygen toxicity, lung damage, and risk of airway fires. It requires careful medical supervision to maintain appropriate oxygen levels, usually aiming for saturations of 88 to 96%, depending upon individual conditions. సపోజ్ ఓవర్ యూస్ చేస్తున్నాము, ఎక్సెసివ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇస్తున్నాము ఒక పేషెంట్కి, చూసుకోవాలి. లేకపోతే ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆక్సిజన్ టాక్సిటీ రావచ్చు, లంగ్స్ హైపర్ వెంటిలేట్ అయ్యి లంగ్ డ్యామేజ్ రావచ్చు, లేకపోతే రిస్క్ ఆఫ్ ఎయిర్వే ఫైర్స్ కూడా ఉంటుంది. సో ప్రాపర్ మెడికల్ సూపర్విజన్లో సప్లిమెంటరీ ఆక్సిజన్ థెరపీ ఇవ్వాలి, నర్సింగ్ స్టాఫ్ చూసుకుంటూ ఉండాలి. అప్రాప్రియేట్ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతున్నాయో, సాచురేషన్స్ ఎప్పుడైతే 95, ఫస్ట్ ఇనీషియల్గా 85 ఉంది, మనం ఆక్సిజన్ పెట్టాము, 85% ఎస్పీఓటీ ఉంది, మనం ఆక్సిజన్ పెట్టాక 95%కి వచ్చింది, లేకపోతే 93, 94 మెయింటైన్ అవుతుంది. ఆక్సిజన్ తగ్గించుకుంటూ రావాలి. ఇనీషియల్గా మనము 6 లీటర్స్ పెట్టాము, లేకపోతే 5 లీటర్స్ పెట్టాము, తర్వాత మెల్లిగా 2 లీటర్స్ చేంజ్ చేసుకోవాలి. ఆక్సిజన్ మాస్క్ నుంచి నాసల్ ప్రాంగ్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. మెయింటైన్ అవుతుంది సాచురేషన్, పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, ఆయాసం తగ్గింది, తీసేయాలి. అన్నెసరీ ఆక్సిజన్ ఇవ్వకూడదు. Delivery settings. Oxygen therapy can be provided acutely in hospitals or chronically at home. Equipment includes oxygen tanks, portable oxygen concentrators, and can be combined with other respiratory supports like CPAP machines or ventilators. హాస్పిటల్స్లో లేకపోతే హోమ్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్. ఎక్కడ పడితే అక్కడ మనం మెడికల్ సూపర్విజన్తో మనము ఆక్సిజన్ థెరపీ తీసుకోవచ్చు. ఆక్సిజన్ ట్యాంక్స్ ఉంటాయి, పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి, కొన్ని సిప్యాప్ మెషిన్స్ ఉంటాయి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి సపరేట్గా బైప్యాప్ మెషిన్, సిప్యాప్ మెషిన్స్ ఉంటాయి, ఆర్ సమ్ వెంటిలేటర్స్ ఉంటాయి, మొబిలైజ్ చేసుకునే పోర్టబుల్ మెషిన్స్ కూడా ఉంటాయి, ఆక్సిజన్ ట్యాంక్స్ కూడా. సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ is considered essential medicine worldwide and is the most common hospital treatment for respiratory insufficiency. రెస్పిరేటరీ ఇన్సఫిషియన్సీ ఉంది, సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వచ్చు అనేది చూసుకోవాలి. ఒక్కోసారి
సాచురేషన్ రికవర్ అయిపోయింది, 96కి వచ్చేసింది అని ఆక్సిజన్ తీసేస్తాం. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ అతను హైపోక్సీమియాకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది చూసుకుంటూ ఉండాలి. పర్సిస్టెంట్గా సాచురేషన్ మెయింటైన్ అవుతుంది, పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నాడు, కొంచెం తగ్గించుకొని లో డోస్ ఇచ్చుకోవాలి. ఎమర్జెన్సీలో వచ్చిన పేషెంట్కి 88%, 85% లేకపోతే 70% డ్రాప్ అవుతుంది సాచురేషన్ అంటే మేబీ హీ కెన్ గెట్ ఇంట్యూబేటెడ్. సో అలాంటి కేసులో మనము ట్రయల్స్ చేయకూడదు. ఆక్సిజన్ ఇచ్చుకొని కొంచెం ఆక్సిజన్ రికవరీ, సాచురేషన్ రికవరీ అయిన తర్వాత 2 లీటర్స్ పెట్టినా సరే సాచురేషన్ 95 to 100 మెయింటైన్ అవుతుంది, ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం ఆ 2 లీటర్స్తోనే షిఫ్ట్ చేసుకోవాలి క్యాజువాలిటీ నుంచి ఐసీయూకి. కావాలంటే అక్కడ మానిటర్ చేసుకొని హైపాక్సీమియా లేదు అంటే ఏబీజీ వచ్చాక దాన్ని బట్టి చూసుకొని, క్యాజువాలిటీలోనే ఏబీజీ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ పర్సంటేజ్, ఆర్టీరియల్ ఆక్సిజన్ ఎంత ఉంది, పీహెచ్ ఎంత ఉంది, ఏబీజీని అసెస్ చేసుకొని ఎసిడోసిస్ ఉందా, ఆల్కలోసిస్ ఉందా, కొంచెం సేపు సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుందా, ఎన్ని లీటర్స్ ఆక్సిజన్ ఇవ్వాలి, అవన్నీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, అనెస్థెటిస్టు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డిస్కస్ చేసుకుని రెస్పిరేటరీ ఇన్సఫిషియన్సీని ట్రీట్ చేసుకోవాలి. అంతేగాని సాచురేషన్ రీగైన్ అయిపోయింది ఇంకా ఆయాసం లేదు అనేసి మనం ఆక్సిజన్ థెరపీ కూడా తీసేయకూడదు. అలాగని ఎక్కువ ఆక్సిజన్ కూడా ఇవ్వకూడదు. ఆక్సిజన్ టాక్సిటీ, లంగ్ డ్యామేజ్, రిస్క్ ఆఫ్ ఎయిర్వే ఫైర్స్ ఉంటుందన్నమాట. In summary, supplemental oxygen therapy is a controlled medical intervention that delivers additional oxygen to support patients with impaired lung function or other conditions causing low blood oxygen, helping to maintain essential physiological functions and improve well-being. Supplemental ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కంట్రోల్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్. దానివల్ల అడిషనల్ ఆక్సిజన్ ఇచ్చి పేషెంట్స్కి విత్ ఇంపేర్డ్ లంగ్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తుంది, లేదా ఏదైనా లో బ్లడ్ ఆక్సిజన్ కాజ్ చేస్తుందంటే ఈ సప్లిమెంటల్ ఆక్సిజన్ థెరపీ హెల్ప్ అవుతుంది టు మెయింటైన్ ఎసెన్షియల్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అండ్ ఇంప్రూవ్ వెల్ బీయింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.